భూమి ఐఎమ్ సారీ నాన్న. భూమి ఐఎమ్ సారీ మా. నా కోపం నీ మీద కాదు, ఆ సూర్యగాడి మీద. ఎప్పుడు లాక్కుందామని చూస్తాడు ఆ సూర్యగాడు. ఎప్పుడో రావాల్సిన పొజిషన్ మొన్నటికి మొన్నటి టీఎల్ అన్నీ లాక్కుందామని చూస్తున్నాడు. వాడిని ఎప్పుడు దాటేస్తానో అని చెప్పి నాకు ఏ ఛాన్స్ రానికుండా చేస్తున్నాడు. ప్రతి ప్రెజెంటేషన్ క్రెడిట్స్ వాడే కొట్టేస్తున్నాడు. అందుకే నాకు వాడంటే కోపం. ఇందాక కూడా వాడిని రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అందుకే కోపం ఆపుకోలేక ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సారీ భూమి. కృష్ణ, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఇంకెప్పుడు ఇలా అందరి ముందు చిల్లరగా బిహేవ్ చేయకు కృష్ణ. నిన్నెవరైనా తక్కువ చేసి చూస్తే నేను చూడలేను. ప్లీజ్ కృష్ణ, ఇంకోసారి ఇలా బిహేవ్ చేయొద్దు, ఓకే? ఐఎమ్ సారీ మా. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయను. ఏంట్రా వీళ్ళు మేనేజర్ రూమ్కి వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా రాలేదు? నేనిద్దరు కింద మీద పడి కొట్టేసుకున్నారు కదరా. ఎలా కొట్టేసుకున్నా చూపిమని అంటారు, వీళ్ళు ప్రాక్టికల్గా చూపిస్తాను అంతే. నీకు ఈ మధ్య బాగా ఎట్టకారం ఎక్కువైందిరా. లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో గొడవ పెట్టుకొని కొట్టుకునేలా చేయడం ఏమనందం రా నీకు? మరి నేను వెళ్ళి కొట్టేసుకుంటారా అని చెప్పాను. లేకపోతే ఏంట్రా వాళ్ళే చిన్నపిల్లల్లా కొట్టేసుకున్నారు. పోరా, నువ్వు మారవరా. రండి పిల్లలు రండి, మీకోసమే వెయిటింగ్. వెళ్ళి మీ పేరెంట్స్ని పిలుచుకోరండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇది ఎలిమెంటరీ స్కూల్ కదా. మీరు 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలు, నేనేమో మీ హెడ్ మాస్టర్ని. మీరు గ్రౌండ్లో పోటీ పడి కొట్టుకుంటే నేనే కదా మీ పేరెంట్స్కి చెప్పాలి. అందుకే వెళ్ళి మీ పేరెంట్స్ని పిలుచుకోరండి. ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో జాబ్, లక్షల్లో ప్యాకేజీలు, మంచి డెసిగ్నేషన్స్, అయినా చిన్న పిల్లల పోటీ పడి కొట్టుకుంటూ ఉన్నారు. సిగ్గుండాలరా మీకు? ఎనీవే, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ ఇది ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మీరు జాబులు పోగొట్టుకొని నిజంగానే మీ పేరెంట్స్ ముందు కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి. గెట్ అవుట్ ఈడియట్స్. కొట్టుకొని చేస్తున్నారు యాదవులు. నిన్ను కొడితే నువ్వెలా ఊరుకున్నావే? అదే మా వాడైతేనా ఇప్పటికి తోల్ది సారేసేదాన్ని. ఏదో కోపంలో అన్నాడే, వదిలే. ఇంకా అలా ఎలా వదిలేస్తావే? ఎంత లవ్ చేసినా తను కొట్టే రైట్ మాత్రం అస్సలు లేదు. నువ్వేమన్నా అనుకో, ఇది మాత్రం కరెక్ట్ కాదు భూమి. నాకు లేని బాధ నీకెందుకే చైత్ర, ప్లీజ్ వదిలే. నీ కర్మ. ఎప్పుడైతే నిన్ను కొట్టాడో కృష్ణ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం దొబ్బింది. ఏమైందన్న, ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? సరే భూమి, నేను మా బావతో కాల్ మాట్లాడేసి వస్తా. ఏంటి నీ ఫ్రెండ్కి నా మీద కోపం ఉన్నట్టుంది? తన గురించి వదిలే నాన్న. ఇంతక మేనేజర్ ఏమన్నాడు? చిన్న వార్నింగ్ అంతే, లైట్, ఏం కాదు. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం కాదు మా, రిలాక్స్, నేను ఉన్నా కదా, పద. కృష్ణ,
అరే ఈరోజు నుంచి మన టీం ఒక టీం లాగా ఉండదురా. అసలు ఈ గొడవ కారణం నువ్వే కదరా ఎదవా. అరే ఒకసారి సరిగ్గా ఆలోచించు, అసలు కారణం నీ ముందరే ఉంది చూడు. ఈ రోజు నుంచి ఏమైనా వర్క్ ఉంటే నేను మీకే చెప్తాను రా, మీరే వెళ్ళి వాడికి కన్వే చేసుకోండి. అదేం సూర్య, మేము వాడికెలా చెప్తాం? టీంని నువ్వు కదా చెప్పాలి. వాడితో నాకు అసలు ఈ సోదొద్దురా, మీరు చెప్తే చెప్పండి, లేదంటే నేనే వెళ్ళి మేనేజర్తో చెప్పుకుంటా. రే నువ్వేం టెన్షన్ పడకు, మేము చెప్తాంలే. సూర్య, ఎలా కాదన్నా కూడా కృష్ణ మన టీమే కదరా. ఈ గొడవలని ఎందుకు చెప్పు? నాకేం ప్రాబ్లం లేదురా, వాడు ఏదేదో ఊహించుకున్న నా మీద గ్రడ్జ్ పెంచుకున్నాడు. ఒకసారి కూర్చొని మాట్లాడితే సెట్ అయిపోయిద్దేమో. అరే వద్దురా బాబు, మాటలు కోటలు దాటి మళ్ళీ కొట్టుకునే దాకా వెళ్ళారనుకో ఇద్దరిని జాబ్లో నుంచి పీకేస్తారు. నాకు ఇప్పుడు వాడితో మాట్లాడాలని లేదురా, కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడదాం. ఏంటో వీళ్ళ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో ఏమో. హే చిల్, కంగారు పడకండి, తిట్టడానికి పిలవలేదు. హే నేను చెప్పా కదరా మన రానా సాడిస్ట్ కాదని. సారీ సార్. రేయ్ పోరా, నువ్వు వెనక్కి వెళ్ళి నిల్చో. ఓకే సార్, ఓకే. ఈ మధ్య మన టీంలో కోఆర్డినేషన్ మిస్ అయింది. దానికి రీజన్స్ ఏంటో కూడా నాకు తెలుసు. అందుకని నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటి సార్ రిజైన్ చేస్తున్నారా? నేనెందుకు రిజైన్ చేస్తారా? చేయట్లేదా? రేయ్ నువ్వు బయటికి వెళ్ళు. వదిలేను సార్, సైలెంట్గా ఉంటాను. వాడి గురించి వదిలే కానీ మ్యాటర్ ఏంటి? ఎక్కడికైనా బయటికి వెళ్దాం, ప్లాన్ చేయండి. సార్ బయటకంటే టైంలో లదాఖ్ అయితే బాగుంటుందేమో. ఆహా లేదురా, హంపి వెళ్దాం, డిఫరెంట్గా ఉంటుంది. అర్రే లేదు, మనాలి వెళ్దాం, ప్లెజెంట్గా ఉంటుంది. ఆహా సార్ యాక్చువల్లీ మనకి ప్రాజెక్ట్ ఉందేమో. రే నువ్వు బయటికి రారా, నువ్వు బయటికి రా. సార్ అది హే శ్వేత, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసురా. ఎక్కడికి రా? నా గుండెల్లోకి రా. గుండెల్లోకా లేదంటే భూమి నువ్వేమంటావు? సార్ మనము చక్కగా కేదార్నాథ్ వెళ్దాం, లేదా మహాబలేశ్వరం. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పేవాడు 40-50 సంవత్సరాల తర్వాత వెళ్ళేవి. అవంతా కాదు, గోవా వెళ్దాం, చిల్ అవుదాం, ఏమంటారా? నువ్వు కొద్దిగా తగ్గు. దగ్గరలో ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే చెప్పండి, రేపు సరదాగా అందరం బయటికి వెళ్దాం. బయటకంటే రెస్టారెంటా? హైక్ అడిగితే చిల్లర లేదని చెప్పే మన మేనేజరు బయటికి వెళ్దాం అన్నప్పుడే ఆలోచించాలరా. వి డిడ్ ఏ మిస్టేక్. సరేలే, రేపు చికెన్ మటన్ అన్న పెట్టించండి, అలా అని గుడికి తీసుకొని వెళ్ళి పుక్కట్లో వచ్చే పులిహోర ప్యాకెట్లు ఇప్పికండి. రేయ్ ఇంకా ఆపండి, వెళ్ళండి. కృష్ణ, ఇందాక మీటింగ్లో రెస్టారెంట్ పేరేదో చెప్పారు. నేను రాను భూమి. ఎందుకు? నాకు రావాలని లేదు. అదే ఎందుకు? నాకు రావాలని లేదు అంతే. ఆ మేనేజర్ నాకు సూర్యకి షేక్ హ్యాండ్ ఇప్పించుదామన్న ప్లాన్లో ఉన్నాడు. నాకు అవసరం లేదు. కలిసిపోతే ఏమవుతుంది? చెప్తే అర్థం కాదా? నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు కావాలనుకుంటే నువ్వు వెళ్ళు, నన్ను మాత్రం ఫోర్స్ చేయకు. దా బండెక్కు. బా సారీ నాన్న, తప్పైపోయింది. ఇంటికెళ్ళి ఆలోచిద్దాం ప్లీజ్. బండెక్కొచ్చు కదా. ఇప్పటిదాకా అయితే నాకేం చెప్పలేదే. మేమిద్దరం రాకపోవచ్చు. వాడు రాకపోతేనేంటే, నువ్వు రా. వద్దే, మళ్ళీ ఒక్కడే అయిపోతాడు. నీకు నీ మీద కంటే వాడి మీద ధ్యాస ఎక్కువైపోతుంది. జాగ్రత్త భూమి, నువ్వే బాధపడతావు. అలా ఏం లేదులే చైత్ర. ఏం లేదు కాదమ్మా, అస్సలకే అబ్బాయిలు నమ్మలేము. సర్లేవే, నేనుంటా. ఎవరు? అలా భయపెడతావేంటి కృష్ణ? సర్లే, ఫోన్లో ఎవరు? చైత్ర. ఓ సూర్య కాదా? సూర్య ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తాడు? అదే రేపటి ప్లాన్ ఏంటని. అది అడుగుదామని చైత్ర కాల్ చేసింది. ఏం చెప్పావు? ఏముంది, నిన్ను అడిగి చెప్తా అని చెప్పా. కృష్ణ, ఏదో ఒకటి చెప్పు, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా. కృష్ణ, నేను అడుగుతుంది నిన్నే. కృష్ణ, మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? చెప్ప ఏదో ఒకటి. గుడ్ నైట్ నాన్న.
ముందే నువ్వు రేపటి లంచ్కి వెళ్ళాలి కదా. నువ్వు రాకుండా నేను వెళ్ళను. నేను లేకుండా వెళ్ళవా? మ్హూ. సరే, గుడ్ నైట్, పడుకో. అకిరా, రా. కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అకిరా? మీరేంటి ఇక్కడ? ఏంటి భూమి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవ్వడం ఏంటి? నేను రావట్లేదని చైత్రకు చెప్పానుగా. రానంటే ఎలా భూమి? అసలే మన మేనేజర్ తీగి తీగి జోబులో డబ్బులు తీస్తున్నాడు. ఇప్పుడు అందరం వెళ్ళకపోతే ఆ చిల్లర డబ్బులు కూడా తీయడు. వెళ్దాం రావే, లంచే కదా, మరి ఈవినింగ్ వచ్చేద్దాంలే. రా భూమి, బయట కార్లో సూర్య వెయిట్ చేస్తున్నాడు. లేదే, కృష్ణ లేకుండా నేను అక్కడికి రాలేను. సారీ గైస్. అదేంటి, కృష్ణ వచ్చేసాడుగా. ఏంటి? మన మేనేజర్తోనే ఉన్నాడు. నువ్వు ఒకదానివే రాలేదని తీసుకోపోవడానికి వచ్చాం. నిజమా? ఏరా అనుకుంటేమో భూమి. అరే నువ్వు ఫాస్ట్గా రెడీ రా భూమి, ఇప్పటికే లేట్ అయింది. త్వరగా రావే, వెళ్దాము. మళ్ళీ త్వరగా వచ్చేద్దాంలే. సరే మీరు కూర్చోండి, నేను రెడీ చేసి వస్తా. ఏంట్రా భూమి ఇంకా రాలే? ఏమో, పిల్లొకసారి. టైం అవుతుంది. కాల్ లిఫ్ట్ చేయడేంటి? అమ్మా భూమి, టైం అవుతుంది, త్వరగా రా అమ్మా. వస్తున్నా. ఏంటి భూమి ఇంత లేటు? ఏం లేదు, వెళ్దాం పదండి. వెళ్దామా? హే గాయ్స్. హాయ్. హాయ్ సార్. ఇప్పుడు వచ్చాడేంటి రేడు? సారీ ఫర్ ద డిలే, దారిలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువైంది. ఇదే రీజన్ మేము ఆఫీస్కి వచ్చేటప్పుడు చెప్తే ఊరుకుంటావా? రే ప్లీజ్ రా, ఇవాళ మంచి మూడ్ మీద ఉన్నాను, నువ్వు డిస్టర్బ్ చేయకు. మీ వైఫ్ ఊరు వెళ్ళిందా? ఓకే సారీ. సార్, కృష్ణ మీతో రాలేదేంటి? కృష్ణ నాతో ఎందుకు వస్తాడు? అమ్మో దొరికిపోయినా. సారీ సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలి, జరగవా? ఏమైంది భూమి, ఎనీ ప్రాబ్లం? సారీ సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ గైస్, మీరు క్యారీ ఆన్. చెప్పు భూమి, ఎనీ ప్రాబ్లం? లేదు సార్, నథింగ్ ప్రాబ్లం. తినేసన్నా వెళ్ళొచ్చు కదా. లేదే, నువ్వు తినేసి ఉంటాను, బాయ్. భూమి, భూమి, భూమి ఆగు, నిన్నే. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏం లేదు సూర్య, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. నేను డ్రాప్ చేయనా? వద్దు సూర్య, నువ్వెందుకు పార్టీ మిస్ అవ్వడం? పర్లేదు, వెళ్ళు. అలా ఏం లేదు, నేను కావాలంటే మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను, దగ్గరే కదా. దగ్గరే కదా, నేను వెళ్ళిపోతాను, వెళ్ళు. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావు? కృష్ణ రాలేదనా? వాడంతే భూమి, నేను ఎక్కడుంటే అక్కడికి రాడు వాడు. నేనే అడుగుదాం అనుకున్నాను, అసలు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి? కృష్ణ నేను ఒకేసారి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం, ఇద్దరికీ ఒకేసారి జాబ్ వచ్చింది. ఆ ముందంతా బాగానే ఉండేవాడు. ఎప్పుడైతే నాకు ఇంక్రిమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మాట్లాడడం తగ్గించేశాడు. అది జెలసీయో, కోపమో, లేదా వాడికి ఇంక్రిమెంట్ రాలేదన్న బాధో తెలియదు, కానీ నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తూనే ఉన్నాడు. మొన్న కోడింగ్లో వచ్చిన ఎర్రర్ కూడా దీంట్లో భాగమే. నువ్వు తప్పుగా అనుకోనంటే నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు నాతో మాట్లాడడం కూడా కృష్ణకి ఇష్టం లేదేమో. ఆ రోజు నువ్వు నాతో ఏం మాట్లాడావో తెలుసుకోవడానికి తను నా దగ్గరకు వచ్చాడు. మాట పెరిగి గొడవైంది. అప్పటికే మా ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్కి నేను కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయా.
సూర్య అంటే మన సూర్యనా? మన సూర్య. నాకంటే ఫాస్ట్. ఇందాక సూర్య నీతో మాట్లాడుతున్నట్టున్నాడు ఏంటంట? ఫోన్లో ఎవరు? చైత్ర. ఓ సూర్య కాదా? భూమి, నీకేమైనా తప్పుగా కన్వే ఉంటే ఐఎమ్ సారీ. కానీ నీకు ఒక విషయం చెప్పాలి. కృష్ణ మంచోడే, కానీ వాడు కోపమే మంచిది కాదు. సరే జాగ్రత్త. సూర్య, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు భూమి. కృష్ణతో ఇంకొకసారి గొడవ పడకు. తనని తనలా వదిలేయి. మీ గొడవల గురించి పక్కన పెట్టేయి. కానీ కృష్ణ నీ వల్ల ఇబ్బంది పడటం నేను చూడలేను సూర్య. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్ సూర్య. ఇంకొక విషయం, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. కృష్ణకి నేను నీతో మాట్లాడడం ఇష్టం లేదంటే మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. ఎందుకంటే తన ప్రేమకి అనుమానం తోడైతే నేను తట్టుకోలేను సూర్య. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ ఇట్. బాయ్. భూమి, నాకు కొంచెం వాటర్ ఇస్తావా? యా కమ్.